సరే నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరండి. ప్రపంచంలోనే కోవిడ్‌కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి 100% ట్రీట్మెంట్. నా యొక్క ఫేస్‌బుక్ గాని, యూట్యూబ్ గాని అన్నిట్లో సెర్చ్ చేస్తున్నా మీకు అన్నీ చూపిస్తాయి. ఇక్కడ ఈ కేస్ ఏదైతే ఉందో 19థ్ కేస్. ఈ 19థ్ కేస్ ఏదైతే ఉందో 4,10,000 నుంచి 1,30,000కి 37,000కి పడిపోయింది ప్రైవేట్ హాస్పిటల్‌లో. అక్కడి నుంచి 97,000 అక్కడి నుంచి 37,000 దగ్గర నాకు రిపోర్ట్ చేయడం జరిగింది. వర్షం కారణంగా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మెడిసిన్ తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కేవలం 10-12 గంటల్లోనే 37,000 నుంచి 47,000 క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. 47,000 మళ్ళీ నెక్స్ట్ డే 70,000కి పెరిగింది. ఆ నెక్స్ట్ డే 2,06,000. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు పెరగడమే అనేది. ప్లేట్లెట్స్ పెరుగుతాయి. పక్కా 100% పెరుగుతాయి అంతే. అది అన్ని కేసుల్లో పెరుగుతాయి. ఒక్క కేసు కాదు, అన్ని కేసుల్లో పెరుగుతాయి. ముఖ్యంగా దీంట్లో నేను ఎక్కడ పోపాయ లీఫ్ జ్యూస్ యూజ్ చేయను, ప్యాంటప్రోజోల్ యూజ్ చేయను, యాంటీబయాటిక్స్ యూజ్ చేయను. పారాసిటమాల్, ఐవి పారాసిటమాల్ కానీ ఒక్కరోజు జ్వరం తగ్గిపోతుంది కాబట్టి అది కూడా తీసేస్తాను. మరి ఏంటి, ఎందుకు ఈ అద్భుతమైన ట్రీట్మెంట్ ఎలా పేషెంట్ని సేవ్ చేస్తుంది? మీరు చూసినట్టయితే ఇవన్నీ పెట్టిన ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్లేట్లెట్స్ పడగొడతాయి. నేను ఇప్పటిదాకా చెప్పిన 4-5 అన్ని కూడా ప్లేట్లెట్స్ పడగొట్టి ఇంకా డెత్ వరకు తీసుకెళ్లే ఆస్కారం ఉంటుంది. దయచేసి అలాంటి ట్రీట్మెంట్స్ని ఆపాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, ఇది ప్రపంచంలోని ఒక అద్భుతం. చెప్తాను ఇక్కడ. చాలా మంది ఏంటంటే హిమెటోక్రిట్ అని ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు ఏమో WBC కౌంట్ అని ఒకళ్ళు అంటారు. అన్ని చేంజెస్ ఉంటాయి, అన్ని ఇంప్రూవ్మెంట్ ఉంటాయి నా దాంట్లో. ఇంకొకరు ఏంటంటే ప్లాస్మా లీక్, చాలా అద్భుతమైన వర్డ్ ఇది, ప్లాస్మా లీక్. WHO ప్రోటోకాల్ ప్రకారము ఒక డెంగ్యూ పేషెంట్కి నీళ్లు, ORS ఇలాంటి దాన్ని తాగిపిస్తూనే ఉండాలట. హైడ్రేషన్ అంటే డిహైడ్రేషన్ అవుతుంటుంది కాబట్టి హైడ్రేషన్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. మీరు చెప్పిన దాన్ని బట్టి పారాసిటమాల్ అనేది సిమ్టమేటిక్గా SOSగా ఇవ్వాలి, అది కూడా పర్లేదు. ఓకే, నేను ఇక్కడ హైడ్రేషన్కి వస్తాను. మొత్తం బయోకెమికల్ రియాక్షన్స్ అని ఉంటాయి. ఒక ప్రోటీన్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతున్నది బాడీలో ఉన్నప్పుడు ప్రోటీన్ ఇవ్వకుండా నువ్వు నీళ్ళు ఇస్తా అంటున్నావు. అది నీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్, WHO ప్రోటోకాల్ అండ్ ICMR. నీళ్ళతో ఏమొస్తుంది? ఇప్పుడు సేమ్ ఒకటే బ్లడ్ వెజిల్స్ని తీసుకుందాం, ఆస్మోలాలిటీ